హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ నేను ఎర్రపప్పు టమాటా చేస్తున్నా. ఇది పప్పుని ముందుగా కడిగి పెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కారం వేయాలి 3 స్పూన్స్. 3 స్పూన్స్ కారం వేసిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్ వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇంగువ పౌడర్, పసుపు వేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, టూ గ్లాసెస్ వాటర్ వేయాలి. ఇది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. లాస్ట్ టైం కందిపప్పు టమాటా, పెసరపప్పు టమాటా ఎట్లా వేసినా అదే విధంగా వేసుకోవాలి. ఇది కూడా ఈ ఎర్రపప్పు ఉల్లిగడ్డ వేసి వేస్తే ఇంకా బాగుంటుంది. ఉల్లిగడ్డ పప్పు ఓన్లీ. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తొందరగా బాయిల్ అవుతుంది. కందిపప్పుకి అయితే 5-6 విజిల్స్ అవసరం ఉంటుంది. ఇది ఎర్రపప్పు తొందరగానే అవుతుంది, సేమ్ పెసరపప్పు లానే. ఇప్పుడు మొత్తం బాయిల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఈ పప్పు గుత్తితో రుబ్బేసుకుంటున్నా ఇప్పుడు. నెక్స్ట్ పోపు వేసుకున్నాము. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఉప్పు వేయలేదు, ఉప్పు వేసేసిన ఇప్పుడు. ఇంత కలిపేసుకొని నెక్స్ట్ ఎల్లిగడ్డ దంచుకోవాలి పోపుకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ, మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కరివేపాకు, పసుపు 1 స్పూన్ వేసిన. మొత్తం కలిపేసుకోవాలి. ఈ పోపుని పప్పులో కలిపేయాలి. అయిపోయింది, ఎర్రపప్పు టమాటా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.